శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు రచించిన శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి రచయిత కోట నీలిమ సహా శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ గ్రంథాన్ని రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ ముద్రించారు. శ్రీవారి ఆలయాల్లోని కైంకర్యాల్లో నివేదించే అన్నప్రసాదాలు, పణ్యరాలపై పూర్తి వివరాలతో పాటు భక్తులు శ్రీవారి ప్రసాదాల విశిష్టతను తెలుసుకునేలా ఈ పుస్తకంలో పొందుపర్చారు. ప్రసాదాల తయారీ విధానం, నివేదన పద్ధతి, వాటిలో వినియోగించే దినుసుల ఆరోగ్య రహస్యాలు, అలాగే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించిన శిలాశాసనాల ఆధారాలతో సమగ్ర సమాచారాన్ని గ్రంథం అందిస్తుంది. తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వారి ఆధ్వర్యంలో ఎన్నో కొత్త పద్ధతులన్నీ ప్రవేశపెట్టి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడడానికి, కోట్లాది మంది భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదాలు అనే పుస్తకాన్ని గురించి రెండు మాటలు. శ్రీవారికి వైఖాన సాగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో, ఆయా వేళల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పణ్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. మడిగా పవిత్రంగా తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా